2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశిలో, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి బుధుడు యోగిస్తున్నాడు, సూర్యుడు యోగిస్తున్నాడు, శుక్రుడు యోగిస్తున్నాడు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక నవగ్రహ టెంపుల్ కి వెళ్లి ప్రదర్శనాలు చేస్తే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శనగలు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు చూస్తారు. సోమవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులుంటాయి. 2వ స్థానంలో కుజున్నాడు. శని దృష్టి కుజుని పడుతుంది. మరియు కుటుంబాధిపతి 8వ స్థానంలో ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనీ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంటది. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటది. నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పంచమాధిపతి గురువు 8వ స్థానంలో ఉండటము, 5వ స్థానంలో శని భగవాన్ ఉండటము, దృష్టి శని మీద పడటము, ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా లవర్స్ కి అంత అనుకూలంగా అవుతే లేదు ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడులు ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉంటది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. 2వ స్థానం అధిపతి అయినా సప్తమాధిపతి అయిన శుక్రుడు 2వ స్థానంలో ఉండటము, ఈ విధమైన గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా బాగుంటది. కానీ కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే శనిగారి దృష్టి 7వ స్థానం మీద పడినప్పుడు ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు. మ్యారేజ్ లైఫ్ లో 50% ప్రాబ్లమ్స్ ఉంటాయి, 50% హ్యాపీనెస్ అంటూ ఉంటది ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది. మీకు దశమాధిపతి అయిన సూర్యుడు 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు వృత్తి పరంగా బాగుంటది. ప్రమోషన్స్, హైక్స్ ఇలాంటి మంచిగా డెవలప్మెంట్స్ వస్తాయి. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.